ఎంతమందికి మీలో ఎంతమందికి ఈరోజు సంజన గారి ఎలిమినేషన్ టైంలో ఇమాన్యుల్ ఏడ్చిన ఏడుపుని చూస్తే హట్ కమల్ హాసన్ అని అనిపించింది. అట్లా అనిపించిన వాళ్ళు ఒక లైక్ కొట్టి వీడియో చూడడం స్టార్ట్ చేయరు. అండ్ ఎంతమందికి అరే ఏం మాట్లాడుతున్నారో, వాళ్ళిద్దరి మధ్యలో ఒక ప్యూర్ బాండ్ ఉంది, అట్లా మధ్యరాత్రి వాళ్ళు పడుకున్న వాళ్ళని సడన్గా లేపి కో 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 అని సైరన్ లేపి సడన్గా లేపి చక్రవాకం చక్రవ్యూహం 2వ అధ్యాయం మొదలైంది. 2 ఎర్రిత్తనాలు రెడ్ కలర్ సీట్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా మీరు ఒకరిని ఇంటి నుంచి పంపించే అవకాశం ఉంది అని చెప్పంగానే అందరూ టెన్షన్ పడరా? సడన్గా తీసుకొని అందరూ నిర్ణయం తీసుకొని సంజన ఎలిమినేట్ అనగానే ఇన్ని రోజుల నుంచి ఒక మదర్ బాండ్తో అమ్మ 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 అంటూ అంత ప్రేమగా పిలుస్తూ ఆమె ఏడుపుని షేర్ చేసుకుంటూ ఆమె నవ్విపిచ్చి ఆడిపించి అంటే నవ్వించి మొత్తం ఈ సీజన్ అంతా ఎంటర్టైన్గా మారుస్తున్న వాళ్ళిద్దరు ప్యూర్ బాండ్ తోటి సడన్గా ఆమె ఎలిమినేట్ అంటే ఇన్ని లాజిక్లు ఆలోచిస్తాడా ఆ మనిషి? ఇన్ని గేమ్ ప్లాన్లు ఆలోచిస్తాడా? పాపం వెళ్ళిపోతుంది కదా అయ్యో అన్న ఫీలింగ్ తోటి ఉంటాడా? లేదంటే గేమ్ లాజిక్ అరే సీక్రెట్ రూమ్లో పెడతారు కావచ్చు ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటాడా? సడన్గా ఎమోషనల్ అయింది కదా, కనీసం ఆ ఎమోషన్కి మర్యాద లేదా అని అంటారు. నాకైతే మిక్స్డ్ ఎమోషన్ అబ్బా. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో బాండ్ ట్రూ ప్యూర్ బాండ్, చాలా మంచి బాండ్ ఉంది. ఇటు నుంచి అటు నుంచి ఇద్దరు సైడ్ నుంచి మంచి బాండ్ ఉంది, రిలేషన్ ఉంది. ఆ వైబ్ వాళ్ళిద్దరికి బాగా సెట్ అయింది. హౌస్లో ఎవ్వరికి సెట్ కాలే అంత వైబు. ఇక్కడ నాన్న అనుకుంటూ తిరుగుతున్న నాన్నకి బర్నీ గారికి కూడా తనుజాకి బర్నీ గారికి కూడా అంతగా బాండ్ అంత గట్టిగా ఏం లేదు. అది ఎప్పుడో తుటుక్కునే తట్టుకుంది బాండ్. కానీ వీళ్ళిద్దరి బాండ్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. కొంత ఎమోషనల్ అయ్యిండొచ్చు ఆన్ దట్ స్పాట్ అప్పుడే పర్టికులర్గా అదే మూమెంట్ అయ్యిండొచ్చు. కానీ ఆ తర్వాత కొంచెం రిలాక్స్డ్గా ఆలోచించి గిట్లా ఆడియన్స్ ఓటు లేకుండా సడన్గా ఇంట్లోకి వెళ్ళి మనం సెలెక్ట్ చేస్తే బయటకు పంపేదామని ఉంటుంది. అదంతా జుజుబి, ఖచ్చితంగా రిటర్న్ వస్తుంది. ఇప్పుడు చూడు బర్నీ అన్న కావచ్చు, ఈ మాస్క్ మ్యాన్ హరీషం కావచ్చు, ఇటు రాము కాడికి వెళ్ళి ఆఖరికి రాము కూడా మళ్ళీ వస్తుందిలే అని చెప్పి నాకు కూడా అనిపిస్తుంది అన్న మళ్ళీ వస్తుంది అని చెప్పి అంటున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు సెలెక్ట్ చేయాలి వీళ్ళని పంపించాలి అనగానే ఏదో ఫ్లూక్లో సెలెక్ట్ చేసేసారు. సంజన అంటే మన కోపం, సంజన అన్నారు. వాళ్ళు కూడా ఆలోచించలే, ఆన్ ద స్పాట్ ఆలోచించలేకపోయారు. ఆ తర్వాత రిలాక్స్ అయ్యారు, రియలైజ్ అయ్యారు అన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. వాళ్ళందరినీ చూస్తుంటే అట్నే అనిపించింది. వాళ్ళ మొమెంటం చూస్తుంటే అదే ఫీలింగ్ వచ్చింది. అరే ఇట్లా ఉండదు కదరా ఇదంతా, మనం అనుకుంటున్నాం కానీ మనం చెప్తే ఎందుకు పంపిస్తారు అని అనుకుండొచ్చు. కానీ మళ్ళీ అక్కడనే మీరు చక్రవ్యూహం 1వ అధ్యాయంలో దివ్యని ఎంటర్ చేయడం చూశారు. ఇక చక్రవ్యూహం 2వ అధ్యాయం మొదలవుతుంది. బ్లూ ఇతరాలు వచ్చిన వాళ్ళందరికీ ఎమోషనల్ సపోర్ట్ ఇస్తే, బ్లాక్ వచ్చిన వాళ్ళకి ఇమ్యూనిటీ ఇస్తే, రెడ్ వచ్చిన వాళ్ళకి ఎలిమినేషన్ చేసే అధికారం ఇచ్చాం అనగానే ఆ స్టోరీ అంతా బాగానే ఉంది, కరెక్ట్, డాట్స్ కనెక్ట్ చేస్తే ఇతనాలని కనెక్ట్ చేసుకుంటే కరెక్ట్గానే ఉంది కదా అన్న ఫీలింగ్ వస్తుంది. మనం చెప్తే వెళ్ళిపోతుందేమో అని కూడా అనిపిస్తుంది. ఏమో ఏం చేస్తాడో మ్యాజిక్ తెలియదు కదా. కానీ వీళ్ళు ఎవరైనా వీక్ కంటెస్టెంట్ని సెలెక్ట్ చేస్తే కనుక ఆ వీక్ వెళ్ళిపోయి ఎలిమినేట్ అయినా చేసేస్తారు ఈజీ, ఆ వీక్ని పంపించేస్తారు. కానీ వీళ్ళు స్ట్రాంగెస్ట్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఈ సీజన్ నిలబడడానికి కారణమైన మెయిన్ పిల్లర్ని పంపిస్తా అంటే బిగ్ బాస్ మా ఎందుకు పంపిస్తాడు? తీసుకుపోయి సీక్రెట్ రూమ్లో ఉంచుకుంటాడు కదా. ఏ మాటగా ఆ మాట డ్రామా చేసిండా, ఇమాన్యులేనా డ్రామాన్యులేనా ఏదైనా కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ప్యూర్ బాండ్ మాత్రం స్వచ్ఛంగా ఉన్నది. అండ్ నేను పోతున్నా కదరా నువ్వే కప్పు కొట్టాలి అనడం కూడా మంచిగా అనిపించింది. అది హట్ కమల్ హాసన్ పర్ఫార్మెన్స్ అయినా ఓకే. ఎందుకంటే మనం ఇంతకు మించిన కమల్ హాసన్ పర్ఫార్మెన్స్లు సీజన్ 7లో చూసినాం, చాలా సీజన్స్లలో చూసినాం. సీజన్ మొత్తం డ్రామా చేసి ఆఖరికి కప్పులు పట్టుకొని పోయిన సీజన్లు కూడా ఉన్నాయి కదా, అవునా కదా. బయట అట్లుంటారు అంటే అట్లుండరు కదా. ఇది మనం డ్రామాగా చూసినా కానీ వాళ్ళిద్దరు బాండింగ్ మాత్రం ప్యూర్ కాబట్టి అక్కడ ఎమోషన్ నేను యాక్సెప్ట్ చేసిన, నేను పాజిటివ్ వేలోనే తీసుకున్నా. రైట్, ఎపిసోడ్ మొత్తంలో మనకు మెయిన్గా ఉన్నదైతే అది. అండ్ ర్యాంకింగ్ ఇచ్చే లైవ్లో ఏమేమి జరిగింది, ఆపోజిట్లో వాళ్ళు ఏమడిగారు, ఈమెన్ సమాధానం చెప్పింది అంతా దివ్యనికిత వర్సెస్ ఈ కంటెస్టెంట్లు మొత్తం హౌస్ మేట్స్ అందరికీ సంబంధించిన డిస్కషన్ అంతా కూడా దీనికంటే ముందు వీడియోలో లైవ్లో జరిగింది ఏంటనేది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇందులో కూడా చెప్తా, కాకపోతే ఏంటంటే కొట్టి తెచ్చేలాగా చెప్తా. క్లియర్ కట్గా అక్కడ ర్యాంకింగ్ దగ్గర ఏం జరిగిందో తెలుసుకోవాలంటే దీనికంటే ముందు వీడియోలో చూడండి. అండ్ శనివారం నాడు ఎపిసోడు అప్డేట్స్ అన్నీ కూడా అంటే ముందుగా ఒకరోజు ముందే, మామూలుగా శనివారం ఎపిసోడ్ శనివారం షూటింగ్ అవుతుంది. కానీ ఇవాళ ఏం చేశారంటే శనివారం అంటే రేపటికి ఇప్పుడు మీరు చూస్తున్న శనివారం అనుకోరు, అయితే శనివారం ఎపిసోడ్ శనివారం కాకుండా శుక్రవారం షూటింగ్ అయింది. కాబట్టి నేను రాత్రే దీనికంటే ముందే వీడియో పెట్టిన శనివారం అప్డేట్స్ గురించి, క్లియర్ కట్ అప్డేట్స్ తోటి ఉంటుంది. ఆ వీడియో చూడండి, అందులోనే ర్యాంకుల గురించి కూడా ఇన్ఫర్మేషన్ లైవ్లో ఏం జరిగిందో ఉంటుంది. రైట్, కంటిన్యూ చేద్దాం. ఓపెనింగ్ సంజన అండ్ శ్రీజ వీళ్ళు దొంగతనం ప్లాన్ చేయడంతో ఎపిసోడ్ స్టార్ట్ అయింది. బీన్ బ్యాగ్లో ఆమె బట్టలని 3 రోజులు అన్నీ తీసుకుపోయి లోపల పెట్టేద్దాం అని చెప్పి ప్లాన్ చేసేసారు. అయితే ఈ ప్లానింగ్లో ఒకరు ఇద్దరు ముగ్గురు అని చెప్పి అందరు జమ అయ్యారబ్బా.
హైలైట్ ఏంటంటే హౌస్ మొత్తం దొంగల బండి, దొంగల ముఠా లెక్క తయారయ్యారు. స్టూవర్ట్‌పురం పోలీస్ స్టేషన్‌లో మనం కంప్లెయింట్ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. హ్మ్. ఎంత దారుణంగా అంటే సంజన ఫ్లోరా సపోర్టింగ్ యాక్టర్ అండ్ శ్రీజ ఉంది ఈ ప్లాన్‌లో ఇప్పుడు. అండ్ ఇమాన్యుల్ మధ్యలో సడన్‌గా లాస్ట్‌లో వస్తాడు. ఇదే ప్లాన్‌లో ప్రియ బయటుండి మనుషులు వస్తారో లేదో చూస్తది. ఇదే ప్లాన్‌లో రాము వచ్చి లాస్ట్‌కి బకరాలాగా పాపం సంబంధం లేకుండా వచ్చి ఇరుక్కుంటాడు. కానీ రాముని చూస్తే నాకు ఇవాళ నచ్చలేదబ్బా. కొంచెము ఆలోచించే విధానం కూడా ఉండాలి. అంటే ఇప్పుడు నాక్‌నెస్ అని ఉండాలి. అది లేదు, ఆలోచించే విధానం లేదు. అండ్ పైకెళ్ళి దేనికి హర్ట్ అవుతుండు, హర్ట్ అయితే చెప్పడు. తర్వాత వచ్చి హర్ట్ అయినా అని చెప్తాడు. అండ్ ఒక్క దగ్గర విన్నది ఇంకో దగ్గర కరెక్ట్‌గా చెప్పలేడు. ఒక దగ్గర మాట్లాడింది ఇంకో దగ్గర కరెక్ట్‌గా మాట్లాడలేడు. ఇవన్నీ మైనస్‌లు. ఆయన సాంగ్స్ పరంగా, వాటి పరంగా ఓకే. ఇంకొక బోలే లాంటి కంటెస్టెంట్ అయితారేమో అని చెప్పి తీసుకొచ్చుండొచ్చు కానీ, బోలే లాంటి కంటెస్టెంట్ అవ్వాలంటే షాకీబ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. షాకీబ్ అయితాడు. అట్లాంటి కైండ్ ఆఫ్ కంటెస్టెంట్ కాదు రాము. రాము సైలెంట్ అంతే. ఇంక అంతకుమించి ఇంకేం వస్తలేదు. చూస్తారు ఓట్లేయడం బంద్ చేస్తారు జనాలు. రైట్. ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యారు ఒక దొంగతనానికి. కొత్తగా వచ్చిన దివ్యనిఖిత బట్టలు కొట్టేసి బీన్ బ్యాగ్లో దాచిపెట్టాలి. యాక్చువల్లీ నిన్న రాత్రి ఏం జరిగింది, బట్టలు కాదు వీళ్ళు మేకప్ కిట్ కొట్టేద్దామని చెప్పి ఇమాన్యుల్ ప్రియాకి మోటివేట్ చేసింది. అవునా సరే మేకప్ కిట్టే కదా అన్నట్టుగా అనుకుంటే, ఇప్పుడు బట్టలు అనేసరికి ఇమాన్యుల్ కొంచెం భయపడ్డలే, బట్టలు ఏంది అని. అయితే ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసిరు, బట్టలు తీసుకుపోయారు, దాచిపెట్టారు. ఇక్కడ శ్రీజాది కూడా సేమ్. ఇక్కడ మిస్టేక్ ఎవరిది అని అంటే చెప్తా పాటు లైవ్లో ఇవాళ లైవ్ చూస్తే మీరు మాస్క్ మ్యాన్ హరీష్ శ్రీజ దగ్గరికి వచ్చి, ఇగో ఆమె అందరికీ కొట్టేస్తుంది కదా, మనం ఆమె కొట్టేద్దాం, ఓకేనా, ఆమె కొట్టేసి దాచిపెడదాం, కొంచెం అల్లరిగానే ఉంటుంది, సింపుల్గా చేద్దాం, మనం చేసేసి కొంచెం ఆమెను సతాయిద్దాం, అసలు మళ్ళీ ఇయ్యద్దు మన ఇద్దరు అని చెప్పి మాట్లాడుకుంటే శ్రీజ ఓకే అంటే ఇద్దరు కలిసి ఆ టేబుల్ క్లీనింగ్ చేసేటప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర మంచిగా ప్లాన్ వేస్తూ ఉంటారు బోల్దోమ కాడ. రైట్. వీళ్ళ ప్లాన్ ఇట్ నడుతుందా. అది దిక్కు తనుజ అండ్ రీతు వీళ్ళిద్దరూ ఆల్రెడీ దొంగతనం చేసేసిరా. లైవ్లో చూస్తే దివ్యనిఖిత గట్టిగా లేచింది. అంటే పాయింట్ పెట్టి కరెక్ట్గా అవి నా పర్సనల్ వేర్ ఉన్నాయి, అక్కడ నా బట్టలు అవన్నీ వీకెండ్ కాస్ట్యూమ్ మళ్ళీ వస్తుందా, నార్మల్ బట్టలు తీసిన ఏమనుకోకపోయేది కానీ వీకెండ్ కాస్ట్యూమ్ తీస్తే ఊరుకుంటున్నా అది ఇది అని చెప్పి గట్టిగా మాట్లాడింది. మరి దొంగతనాలు తప్పు, బంద్ చేయాలి. ఎగ్ అంటే హౌస్ ప్రాపర్టీ, కాఫీ అంటే హౌస్ ప్రాపర్టీ, ఇలాంటి బట్టలు అంటే పర్సనల్ ప్రాపర్టీ, ఇట్లాంటివి ఎట్లా తీస్తారని చెప్పి గట్టిగానే స్టాండ్ తీసుకుని మాట్లాడింది. భరణి కూడా కోపం వచ్చింది, అందరికి కోపం వచ్చింది, అందరు గ్రూప్ మీటింగ్ పెట్టారు. అక్కడ ఇక అందరు గుమ్మడికాయలు దొంగేవారంటే భుజాలు అనుకున్నట్టుగా అందరూ ఇప్పుడు చూడు. సరే ఆ బట్టలు దొంగతనం చేసినప్పుడు కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవి చెప్తా, ఇక్కడ ర్యాండమ్గా చెప్తా. ఇదంతా జరుగుతుంటే లైవ్లో తనుజాని రీతు వీళ్ళిద్దరు కలిసి అవి ఎక్కడికి వెళ్ళి తీసినాం అక్కడ పెట్టేద్దాం, ఎందుకు వచ్చినా పోదాం, ఎక్కడికి వెళ్ళి తీసినాం అక్కడ పెట్టేద్దాం, షూలో ఉన్నాయి తీసేసి అక్కడ పెట్టేసేపో అని చెప్పి అంటే డిమాండ్ పవన్ వస్తాడు అక్కడికి. మేము అవి ఎక్కడున్నాయో అక్కడ పెట్టేస్తున్నాం, నువ్వు మళ్ళీ దాని గురించి మాట్లాడద్దంటే అది మరి నన్ను ఎవరన్నా అడిగితే నేను చెప్తానంటే, ఎవరు అడిగినా చెప్పకుండా వారకు మేము ఎక్కడ తీసినాం అక్కడ పెట్టేస్తాం, ఆమె కూడా తెలియదు కదా వదిలేద్దాం అని చెప్పి అంటారు. అంటే ఎక్కడి దొంగలు అక్కడనే గాప్ చూపు అన్నట్టు ఉన్నారు అన్నట్టు. ఈ ఫస్ట్ దొంగతనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. 3 రోజుల వరకు నోరు తెరవద్దు, ఎవరు కూడా చెప్పొద్దు అని అంటే అక్కడికి ఇమాన్యుల్ వచ్చి ఏం చేస్తారే చెప్పండి ఏం పెట్టినంటే బట్టలు పెట్టినా అంటది. కానీ మరి బట్టలు పెట్టినా అని ఇక్కడ చెప్పినాక ఆ తర్వాత ఇమాన్యుల్ దివ్యనిఖిత దగ్గర చెప్పేటప్పుడు అది ఏం పెట్టినా నాకు తెలియదు, ఓన్లీ థర్మకోల్ బాల్స్ వచ్చేసి చూసినా అన్నాడు. కానీ ఇక్కడ అంటే పట్టించుకోలేదు కావచ్చు, అక్కడ థర్మకోల్ బాల్ ఎత్తుండే కావచ్చు అనిపించింది. సరే అది ఫిక్స్ చేసే టైంకి అక్కడ రాము వచ్చి నిల్చుంటాడు. ఏం చేస్తున్నారు మీరు అంటే, నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేసిరు ఇందులో, దొంగతనం చేస్తే నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేశారంటే, నేను ఇన్వాల్వ్ చేయలేదు, నువ్వే వచ్చి ఇరుక్కున్నాడు. నాకు టక్కన ఒక డైలాగ్ వెళ్ళింది, నాకు నేనుగా ఇరుక్కుంటున్నా అన్నట్టు. నువ్వు మాత్రం 3 రోజుల వరకు ఎవరికి తెలియనియద్దు, తెలిస్తే మాత్రం పళ్ళు రాలిపోతాయి అన్నది. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్, పళ్ళు రాలిపోతాయి అని సభాముఖంగా ఎలా అంటది నేషనల్ టెలివిజన్లో. రాముకి అక్కడ హట్ అయింది అన్నట్టు, పళ్ళు రాలిపోతాయి అన్నది అంటే నన్ను తక్కువ చేసి మాట్లాడుతుంది అని. కానీ ఆమె ఉద్దేశం ఏంది, తక్కువ చేసి మాట్లాడడం అంటే కాదు. ఆమె ఉద్దేశం జస్ట్ నాకంటే రామయ్య అని పిలుస్తూ ఉంటుంది కదా, ఏదో కొడుకు కైండ్ ఆఫ్ ఏజ్ గ్రూప్లో పెట్టేస్తుంది కాబట్టి అట్లా అంత లీనియస్ తోటి పిలిచింది. కానీ మనోడు లీనియస్నెస్ నచ్చలేదు మనోడికి. యాక్చువల్లీ స్టార్టింగ్ నుంచి కూడా ఈమె రామయ్య అని ఈమె ఊకే ఫ్రెండ్లీగా అన్నిట్లలో ఇరికిస్తూ ఉండడం, సరదాగా చేయడం అనేది ఈ రాముకు నచ్చలేదు. కానీ నచ్చలేదు అన్న విషయం మొహం మీద చెప్తలేడు, అది బాధ. తనుజ సంజన వీళ్ళిద్దరం అక్కడ తనుజ అంటది ఏదో గట్టిగా ప్లాన్ చేస్తున్నట్టున్నారు అందరూ కలిసి అని చెప్పి శ్రీజతో అంటది. అంటే ఏం లేదు ఏం ప్లాన్ చేయట్లేదు, చెప్పులు దిగిపోయినాయి అవన్నీ చెప్పి డ్రామాలు ఉన్నాయి కదా అక్కడ, అదొకటి జరిగింది. ఆ తర్వాత సంజన తనుజ మధ్యలో ఒక చిన్న కాంపిటీషన్ జరిగింది, అయ్యా ఓటింగ్ మంచిగా ఉంది కదా అది. ఇక్కడ గయ్యాలి ఎవరు అంటే మీరే గయ్యాలి అని చెప్పి ఇద్దరు అనుకుంటారు. అంటే ఓటింగ్కి పోదామని చెప్పి అంటే సంజన గయ్యాలని ఎంతమంది అనుకుంటున్నారు అంటే ఒక్కరు చేయొత్తారు. అదే తనుజ గయ్యాలని ఎంతమంది అనుకుంటారంటే అంటూ ఉంటారు అందరూ. అనగానే అనగానే ఫుల్ నవ్వుకున్నదయ్యా, కొంత కామెడీ అన్నట్టు. ఆ తర్వాత లోపలికి పోతుండే ఇక మీకు విషయం చెప్తా. తనుజ హౌస్ లోపల లైవ్ చూస్తే మీకు
దాదాపు ఒక డేలో ఒక 10-15 టైమ్స్, ఒక మినిమం ఒక 10 టైమ్స్ అయితే అలుగుతుంది అబ్బా. ఎప్పుడు అలుగుతూనే ఉంటుంది. ఇమాన్యుల్ వచ్చి ఇక్కడ అలిగావా చిట్టి చిలక దిగవా నేల వంక అని పాట పాడింది. పాడితే ఆ పాట నా కోసం వేరే వాళ్ళు పాడారు. ఆ పాట పాడడానికి ప్రాణం వేరే ఉంది. ఆ ప్రాణానికి నా ప్రాణం అంటే ఇష్టం అనుకుంటే ప్రాణం అని చెప్తుంటే దీన్ని పట్టుకొచ్చి నాకు ఇన్స్టాగ్రామ్లో ఆమె ప్రాణం బయట ఉంది అని ఆమె చెప్తూనే ఉంది. అయినా మీకు అర్థమవుతలేదా? రెడ్ హార్ట్ వేసిన వైట్ టీ షర్ట్ పంపించిన ఆయన ఎవరో ఉన్నారు కదా, ఆయనే ఆమె ప్రాణము. కాబట్టి మీరు ఇష్టం ఉన్నట్టుగా వేరే వాళ్ళతోటి లవ్ ట్రాకులలో ఉందని చెప్పి పెట్టొద్దు. అర్థమవుతుందా మీకు? నేను ఆల్రెడీ ఒక లైన్ పెట్టేసింది, ఆయనకి ఈమెకి మధ్యలో ఒక లైన్ ఉంది. ఆమె చెప్పేసింది క్లియర్ కట్గా, అట్లా చూస్తూ ఉండొద్దు నన్ను అని చెప్పింది. నువ్వు గట్టిగా ఇట్నే చేసినావు అంటే నేను బ్రదర్ అని పిలుస్తా అని చెప్పింది అని వీడియోలు పంపడము, మెసేజ్లు పెట్టడం చేస్తున్నారు. చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు అనుకుంటా, ఐ థింక్ సీరియల్ అదే ముద్ద మందారం నుంచి వచ్చిన వాళ్ళు. సో వాళ్ళంతా అట్లా మెసేజ్లు పెడతారు. అయితే మీరు లైవ్ చూస్తలేరా అని నన్నే అడుగుతున్నారు. లైవ్ చూస్తున్నాను నేను. లైవ్లో ఏంటంటే అక్కడ లాంగెస్ట్ కన్వర్జేషన్ ఉంటుంది వీళ్ళ మధ్యలో. ఏంటంటే ఇది పురాగా తెగకుండా అదే కర్రా విరగకుండా, పాము చావకుండా, వీళ్ళిద్దరు ట్రాక్ ఖరాబ్ కాకుండా ఒక రకమైన ముచ్చట ఉంటుంది అబ్బా. ముచ్చట అంతా సెన్సిబుల్గా ఉంటుంది. చెప్పాలంటే నేనంటే నీకేంటి, నా మీద ఒపీనియన్ ఏంటి, నేను చెప్తున్నా చూడు, నువ్వు అలా చూడొద్దు నన్ను, అంత ఎందుకు అలా చూస్తూ ఉంటావు నువ్వు, ఇలాంటి డిస్కషన్ జరుగుతాయి. చెప్తున్నా నువ్వు కంట్రోల్లో ఉండకపోతే నిన్ను బ్రదర్ అని పిలిచేస్తా, ఇలాంటి డిస్కషన్ జరుగుతున్నాయి. బ్రదర్ అని పిలిచేస్తానని బ్రదర్ అని పిలవచ్చు కదా. తమ్ముడు ఒరే నువ్వు నాకంటే చిన్నోడివిరా, ఇట్లా పిచ్చి కథలు పడకరా, రాంగ్ పోతుంది అని చెప్పొచ్చుగా. అట్లా ఈమె నోరు తెచ్చిపురాగా చెప్పదు. ఇమాన్యుల్ అలిగావా చిట్టి చిలక దిగవా నేల వంక అని కూడా పాట పాడుతూ పోయిండు. పోగానే నువ్వు ఆ పాట పాడడానికి లేదు, ఆ పాట పాడడానికి వేరే ప్రాణం ఉంది, ఆ ప్రాణానికి నా ప్రాణం ఉంది అని కూడా చెప్తుంటే అదేదో వీళ్ళు ఏదో అర్థం చేసుకుని తనుజా ఫ్యాన్స్ కొంతమంది నాకు మెసేజ్ పెట్టారు. ఏమని పెట్టారు అన్న, ఇప్పుడు కళ్యాణ్ తోటి అట్లాంటివి పెట్టకండి, ఎందుకంటే కళ్యాణ్ ఏదో చేస్తున్నాడు కావచ్చు కానీ తనుజ చాలా స్ట్రిక్ట్గా ఉంది, ప్రాణం బయట ఉంది అని చెప్తుంది. ఆయనే వైట్ టీ షర్ట్ పంపి దాని మీద హార్ట్ సింబల్ వేసి పంపించింది, నీకు అర్థమైతే లేదా ఆమె ప్రాణం బయట ఉందని చెప్పిందట. యాక్చువల్లీ ఈమె చెప్పింది వేరు, వాళ్ళకి అర్థమైంది వేరు, నాకు పెట్టింది ఏందో. అంటే ఇప్పుడు కళ్యాణ్ సైడ్ నుంచి యుద్ధం జరుగుతుంది, అటు నుంచి వెళ్ళి పాజిటివ్ వైబ్ ఉందా లేదా అంటే పూర్తిగా స్థాయిలో కొట్టే తెచ్చేలాగా అంటలేదు అనమాట. ఎందుకంటలేదు అంటే అనలేక ఏంటంటే అమ్మాయిలకి ఏంటంటే కొంచెం అటెన్షన్ ఇష్టపడుతూ ఉంటారు, తెలిసిందే అందరికీ. కొంత అటెన్షన్ ఇష్టపడుతూ ఉంటారు. ఆ అటెన్షన్ ఇతను వద్దన్నా ఇస్తూ ఉన్నాడు, టన్నులు చొప్పున ఇస్తున్నాడు కాబట్టి మ్యాక్సిమం చెప్పడానికి ట్రై చేస్తుంది, కానీ ఆ అటెన్షన్ని కట్ చేస్తలేదు. ఇప్పుడు నేను నిన్ను బ్రదర్ అని పిలిచేస్తాను, నాకంటే చిన్నోడివి, నువ్వు అలా కళ్ళల్లో అలానే చూస్తూ ఉంటావు ఎందుకు, తప్పు, నేను కట్ చేస్తాను చెప్తున్నా, నేను బ్రదర్ అని పిలిచేస్తా. పిలవచ్చు, తమ్ముడు నోరు మూసుకొని కూసారా పోయి, నువ్వు నాకంటే చిన్నోడివి, కథలు పడకు, తోలు తీసాం అన్నట్టుగా. అంటే అంత పెద్ద పదం కాకపోయినా చెప్తురా, అట్లా క్యాజువల్గా చెప్పొచ్చు, కానీ చెప్తుందా చెప్తలేదు, అది నా బాధ అంతే. నెక్స్ట్ ర్యాంకులో టాస్క్ స్టార్ట్ అయింది. ఇక దివ్యనికిత 13th ప్లేస్, ఇగో ఇస్తున్నాను 13th ప్లేస్. ఇదెవరికి మన క్రికెట్ ఇచ్చేటోళ్ళం కదా చిన్నప్పుడు. 13th ప్లేస్ అక్కడ లైవ్లో ఆలోచిస్తాను. 13th ప్లేస్ ఫ్లోరా గారు, రైట్. ఫ్లోరా గారు మీది లీస్ట్ ప్రజెన్స్ ఉంటుంది, లీస్ట్ ఇంపాక్ట్ ఉంటుంది, అసలు మీరు కనబడతలేరు, అందుకని చెప్పి 13th ప్లేస్ అంటే ఓకే అనేది. ఆ తర్వాత డిఫెండ్ చేసుకుంది, కానీ అది లాస్ట్కి అంత పెద్ద డిఫెండ్ ఏం కాదులే, దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. లైవ్ దాంట్లో చెప్పేసిన, కావాలంటే చూడండి. అయితే నెక్స్ట్ రాము 12th ప్లేస్ రాము. ఎందుకంటే నువ్వు పోరాడతలేవు, ఫైటింగ్ స్పిరిట్ లేదు, అసలు మనిషి మంచోడివే కానీ ఏం ఇవ్వట్లేదు అన్నట్టు చెప్పింది. ఆ తర్వాత 11th ప్లేస్లో కళ్యాణ్ కొట్టాడండి అయ్యా, అంటే డిఫెండ్ చేసుకున్నాడు లైవ్లో, కానీ ఏం లేదు, డిఫెండ్ కూడా డొల్లా లెక్కనే ఉన్నది. అడ్డదిడ్డమైన మాటలు మాట్లాడింది తప్ప డిఫెండ్ అంత ప్రాపర్గా ఏం అనిపించలేదు. నువ్వు ఏదైనా జరుగుతుంటావు 2-3 డైలాగులు వేస్తావు, పోతావు నామినేషన్లలో అక్కడిక్కడ కనబడతావు, అంతకు మించి ఏం కనబడవు, నీ పర్ఫార్మెన్స్ కానీ ఏది కనబడలేదు. అండ్ నీ 100% ఇవ్వాలి అని నువ్వు కూడా చూడట్లేదు. జస్ట్ అట్లా కాలచక్రం టాస్క్లో కూడా నువ్వు అది పట్టుకున్నప్పుడు కూడా పక్కనని ఎట్లయినా గుంజి పారేయాలని చూసినావు తప్ప అక్కడ ఎట్లా గెలవాలి అని కాదు, పక్కన ఎట్లా ఓడియాలి అన్నట్టుగా లూప్ హోల్స్ ఎత్తుకుతున్నట్టు కనిపించింది అని అంటే, అవును అవతల వీక్నెస్ తెలిసినే కదా మనం గెలవడానికి ఆలోచించవచ్చు అని చెప్తాడు అక్కడ, రైట్. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ డిస్కషన్లో ఈ పాయింట్ కూడా వస్తుంది అన్నట్టు, ఇది నువ్వు యారగెంట్గా ఉంటున్నావు అనే పాయింట్ కూడా వస్తుంది. నాగా దగ్గర నువ్వు ఎట్లా బిహేవ్ చేసినావు, నువ్వేదో మొత్తం అన్బీటబుల్ పర్ఫార్మెన్స్ చూపించినంత బిల్డప్ ఇచ్చినావు, నా అంత ఫైర్ ఉందా, నా అంత ఫైర్, నీలో ఫైర్ నేను చూడలేదని చెప్పి చెప్తుంది, రైట్. ఆ తర్వాత 10th ప్లేస్ వచ్చి శ్రీజాకి ఇచ్చింది. శ్రీజాకి అయితే నీకు ఎక్కడ పుల్ స్టాప్ పెట్టాలని తెలియదు, నువ్వు అసలు ఆర్గ్యుమెంట్లో అసలు కంటిన్యూగా ఆర్గ్యూ చేస్తుంటావు, నీ ఆర్గ్యుమెంట్ స్కిల్ నాకు నచ్చదు. ఇంకా డిస్కషన్ లైవ్లో జరిగిన డిస్కషన్ కూడా కలిపి చెప్తున్నా, శ్రీజ నువ్వు పాయింట్లెస్గా మాట్లాడుతున్నావు అనిపిస్తే, నీ డిస్కషన్లో ఆర్గ్యుమెంట్లో కరెక్ట్ కాదనిపిస్తుంది, నువ్వు గొడవ పెంచడానికే చేస్తున్నట్టు ఉంటుంది కానీ సొల్యూషన్ చూడడానికి చేస్తున్నట్టు ఉండదు. అండ్ నువ్వు టాస్క్లో గెలిచింది కూడా లేదు అంటే నిన్న జరిగిన టాస్క్ నువ్వు చూడలేదు కదా, వీరోచిత పోరాటం చేసినా అని చెప్తానట్టు, నిజమే, బాగానే ఆడుతుంది.
అండ్ ఆఫ్ కోర్స్ నువ్వు ఆ టాస్క్లో గెలిచినావు అని అంటే, అదే సంజన గారిని క్యాప్టెన్ చేసిన టాస్క్లో గెలిచినావు అంటే అది నీ వల్ల కాదు, బేసిక్గా నీ మీదకి ఎవరు అటాక్ చేయలేదు కాబట్టి నువ్వు గెలిచినావు అని చెప్పిన పాయింట్ కూడా చెప్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఆ గెలుపు నేను నీ నుంచి తీసుకోలేను కానీ చెప్తున్నా అంటది. నువ్వు ప్రొలాంగ్ డిస్కషన్ ఎక్కడ ఆపాలనో తెలియకుండా కంటిన్యూగా డిస్కషన్ చేస్తూ ఉంటావు, నాకు నచ్చదు అన్న పాయింట్ చెప్పింది. అండ్ నెక్స్ట్ 9th ప్లేస్లో హరీష్ని పెట్టేసి, హరీష్ గారు మీకు కూడా సేమ్ శ్రీజ పాయింట్సే, మిమ్మల్ని అగ్నిపరీక్షలో చూసినప్పుడు మీరు మాట్లాడిన విధానం ఇక్కడ లేదు, మీరు ఆర్గ్యుమెంట్లో ఒక పాయింట్ పెడుతున్నారంటే అందరూ భయపడేది, అట్లాంటిది ఇక్కడ ఏం లేదు అని భయపడతారు. కానీ మోస్ట్ ఇరిటేటింగ్గా అనిపించిన సందర్భాలు ఉండి బాగా కాంట్రవర్సీ అయ్యి నాగార్జున సార్ గట్టిగా వేసుకుంటే అప్పుడు చల్లబడ్డాడు సార్. సార్ మీరు ఇంకా మీది బాగా తగ్గింది, మీరు చాలా అంటే నేను తెలుసు కదా స్ట్రైట్ ఫార్వర్డ్ మనుషులని, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాం నీకు తెలుసు కదా అని చెప్పి అంటాడు. అవును మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు కానీ మీ పాయింట్స్ 2 వీక్స్ నుంచి అయితే డల్గా అనిపిస్తుంది, మీరంతటా మీరే నేను ఎలిమినేట్ అయితే నేను వెళ్ళిపోతా ఇట్లాంటి మాటలు మాట్లాడారు, అది కరెక్ట్ కాదు, చాలా డల్గా అనిపిస్తుంది మీ పర్ఫార్మెన్స్ అని. అంతే, మీది పాతది కొత్తది మ్యాచ్ అవ్వట్లేదు, అప్పుడు అగ్ని పరీక్షకి ఇక్కడికి మ్యాచ్ అవుతుంది అంటే కాదు. శ్రీజాది కూడా సేమ్ చెప్పింది, అగ్ని పరీక్షలో నేను చూసిన ఆడియన్స్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు, నేను నుంచి అది వస్తలేదని చెప్తుంది. 8th ప్లేస్లో ప్రియాని పెట్టింది. అసలు లిటరల్లీ నువ్వు తానా అంటే తందానా అనేటట్టు తయారైనా, అసలు డోంట్ సీ ఆ లెవెల్ ఆఫ్ క్లారిటీ ఉంది చూడు, ఉన్నప్పుడు ఉన్న క్లారిటీ ఇప్పుడు లేదు. ఆ షోలో ఈ షోలోకి డిఫరెన్స్ ఉంది. అండ్ నువ్వెవరితోటో అంటే జాయింట్గా ఉండి నడిపిస్తున్నావు, ఇండివిజువాలిటీ కోల్పోయినావు, గ్రూప్లో యాక్సెప్ట్ అవ్వడానికి అని చెప్పి ఒరిజినాలిటీని కోల్పోతున్నట్టుగా అనిపిస్తుంది. ఇండివిజువల్ పాయింట్స్ పెట్టట్లేదు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు, నీ మోరల్ స్టాండ్ అనేది మార్చుకుంటున్నావు. నేను చెప్పింది శ్రీజ, నువ్వు జంట పక్షులకి చేరి కూ అంటే కూ అంటారు, ఇద్దరు ఒకటేసారి కూతారు అన్న సంగతి ఇండైరెక్ట్గా చెప్పింది అన్నట్టు. గేమ్ మీద అయితే నువ్వు ఏ మాత్రం ఇంపాక్ట్ చూపిస్తలేవు అంటే ప్రియా మళ్ళీ రిటర్న్లో మాట్లాడుతుంది అన్నట్టు. నా ఇండివిజువాలిటీ నాకైతే ఉంది, నేను మాత్రం ఇండివిజువల్గా ఆడుతున్నాను అసలు అని చెప్పి చెప్తుంది. నేను అస్సలు ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తలే, ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ అవుతలేదని చెప్తుంది. అబ్బా నేను సోలోగా ఆడుకుంటున్నా అని చెప్తుంది. నెక్స్ట్ రీతు 7th ప్లేస్, ఎందుకంటే ఫస్ట్ సెకండ్ వీక్లలో నీ దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ పెద్దగా రాలేదనిపించింది. అండ్ అవుట్రైట్గా ఓకే సూపర్గానే అవుట్రైట్గా చూస్తే సూపర్గా అనిపించినా కానీ యాక్చువల్లీ నువ్వు ఇక్కడ కొన్ని పాయింట్స్ చెప్పింది అబ్బా లైవ్లో, నువ్వు ఎమోషనల్గా వీక్ అవుతున్నావు, ఎందుకంటే నువ్వు ఒక పర్సన్ని గెలిపించాలి అని నువ్వు అనుకోలేదు అని నువ్వు అంటున్నావు, కానీ అవుట్రైటెడ్గా మాకు అదే కనిపించింది, నువ్వు సపోర్ట్ చేసినట్టే కనిపించింది. అండ్ ఆ సపోర్ట్ చేసే టైంలో నీకు వేరే వాళ్ళ తప్పులు కనిపించినాయి కానీ ఆ పర్సన్ తప్పులు కనిపించలేదు అనిపించింది. అండ్ ఇంకోటి, నిన్ను అందరూ కార్నర్ చేస్తున్నారు అన్న ఫీల్ అయిన తర్వాత నువ్వు మొత్తం గేమ్ని మార్చేసి నువ్వు గేమ్ ఫోకస్ మీద కాకుండా పక్క వాళ్ళని అటాక్ చేయడం మీద పెట్టుకొని నీ గేమ్ని పోగొట్టుకున్నావు. అండ్ ఫైటింగ్ స్పిరిట్ లేదనిపించింది, ఎమోషనల్ అవుతున్నావు అనిపిస్తుంది. బాధ ఎమోషన్ అందరికీ ఉంటుంది ఇక్కడ, కానీ దాన్ని చూపించాల్సిన అవసరం లేదు అని చెప్పింది. ఆ తర్వాత సుమనన్న నువ్వు బాగానే ఆడుతున్నావు కానీ కొన్నిసార్లు మాయమైపోతావు అన్నట్టుగా, సరే షెల్లోకి వెళ్ళిపోతావు, పాయింట్ పెట్టాల్సిన చోట పాయింట్ పెడుతున్నావు, టాస్క్లో కూడా పర్ఫార్మెన్స్ ఇస్తున్నావు అన్నీ అని చెప్పి ఆ తర్వాత ఇది చెప్తాను అనమాట. ఆ తర్వాత తనుజ 5th ప్లేస్లో తనుజ, ఎందుకంటే నువ్వు ఎమోషనల్ అవుతుంటే నేను 10 సార్లు చూస్తే అందులో 5 సార్లు సాడ్గా కనబడుతుంది అని చెప్పింది. అదే చెప్పింది నిజంగా. నెక్స్ట్ 4th ప్లేస్లో డిమాండ్ పెట్టి క్యాప్టెన్సీ టాస్క్ ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ అదే టాస్క్ ఆడి అంటే అది కరెక్ట్గా గెలవలేదు నువ్వు అంటే అది తీసేసి సాక్రిఫైస్ చేసి మళ్ళీ వచ్చి ఆడి గెలుచుకున్నావు చూడు, ఆ పోరాట పటిమ నాకు నచ్చింది. కానీ నువ్వు ఒక కంఫర్ట్ జోన్లో ఉంటావు, నువ్వు గేమ్లో ఇంకా వేరే వాళ్ళకి సపోర్ట్ చేయాలన్నప్పుడు ఎఫర్ట్స్ ఎట్లా పెడతావు, ఇట్లాంటివన్నీ చూసినాక నీ ఫుల్ పర్సనాలిటీ అనేది తెలుస్తుంది. అండ్ నీ పర్సనల్ థింగ్స్ ఏవి కూడా ఆట మీద ఎఫెక్ట్ అవుతారో అది నాకు నచ్చింది అని చెప్తుంది. అదే రీతుతో ఉన్న ట్రాక్, రీతుపవనాల ట్రాక్ ఎక్కడ కూడా నీ గేమ్ మీద దెబ్బతింటట్లేదు. ఎందుకంటే శ్రీజ రీతు ఇద్దరు నామినేషన్లో ఉన్నప్పుడు నువ్వు ఎవరిని సేవ్ చేస్తావు అంటే రీతుని సేవ్ చేస్తావేమని మేము అనుకున్నాం, కానీ నువ్వు శ్రీజాని సేవ్ చేసినావు. పాయింట్స్ రాంగ్గా ఉన్నాయి, శ్రీజాకి పెట్టిన పాయింట్స్ అంతా స్ట్రాంగ్గా లేవు కాబట్టి శ్రీజాని సేవ్ చేసినాను. తమ్ముడే ప్యాకెట్ అన్నట్టుగా నువ్వు అద్భుతంగా ఆడావు. నాకు నచ్చింది అది, ఆ గేమ్ స్పిరిట్ అదంతా నచ్చింది. గేమ్ డిస్టర్బ్ అవుతలేదు నీ పర్సనల్ థింగ్స్ వల్ల అని చెప్పింది. రైట్, వెరీ నైస్. నాకు కూడా అదే థాట్ వచ్చింది, గేమ్ ఎక్కడ డిస్టర్బ్ అవుతలేదు. అండ్ వీళ్ళందరూ హేట్ చేస్తున్న పర్సన్ అతను హేట్ చేయడు, వీళ్ళందరూ చెప్తారు కానీ చెప్పి హేట్ చేయడు, అంటే అనడు. ఎట్లా అంటే డిమాండ్ పవన్ నువ్వు ఎన్నని చెప్పు, రాము గురించి తనుజ ఇటు రీతు కలిసి కూర్చుంటే ఎన్ని చెప్పినా కానీ రామ్ పాపం ఇన్నోసెంట్లే అంటాడు. ఎవరన్నా ఏమన్నా చెప్పని తన స్టాండ్ మీద తను ఉంటాడు తప్ప వాళ్ళ స్టాండ్ని తీసుకోడు. కానీ పులిహోర కలపడం కోసం మాత్రం రక్తాలు చిందిస్తూ ఉంటాడు. చింతపండు రసం కాదు, అవసరమైతే రక్తం చిందిస్తాడు. అంత అట్లా పులిహోర మాత్రం ఇడిచిపెడతలేరు. అందుకే లాస్ట్లో సంజనాకి ఏమన్నది, వామ్మ వీడు అందరు అమ్మాయిలతో ఆట ఆడుకుందామని చూశాడు, నేను అందుకే తమ్ముడు అని చెప్పి పక్క జరిపి అంటుంది. ఇద్దరు అబ్బా, 2 పవనాలు అంతే, వీస్తూనే ఉంటాయి.
సంజనాకి థర్డ్ ప్లేస్ ఇచ్చింది. గయ్యాలి కదా అని కూడా పోయింది అన్నట్టు. పోతే మీ కాన్ఫిడెన్స్ మీకుంది, మీతో జాగ్రత్తగా ఉండాలి, మీరు కాంపిటీటర్గా నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మీరు నెగిటివ్ ఆర్ పాజిటివ్ మీరు మాత్రం ఏదో ఒకటి చేస్తూ ఉంటారు, ట్రిగ్గర్ కావాలని చేస్తూ ఉంటారు, అది తెలుసు. అక్క ఆల్రెడీ ట్రిగ్గర్ చేయడానికి రెడీ అయిపోయింది తెలుసు కదా. పొద్దుగాలే బట్టలు దాచి ఏమంటుంది, పొద్దుగాల బట్టలు దాచిపెట్టేటప్పుడు ఇప్పుడున్న ఈ డ్రెస్ తోటే వీకెండ్లో నాగార్జున గారి ముందు కూడా కూర్చోవాలట. అమ్మతోడు ఎంత సాడిజం. ఇమాన్యుల్ సెకండ్ ప్లేస్లో ఇమాన్యుల్. గేమ్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఆలోచిస్తారు, థింక్ చేస్తారు. అసలు పక్కవాడి కోసం ఒక గివప్ ఇచ్చే యాటిట్యూడ్ తప్ప మీదంతా సూపర్. ఎప్పుడైనా పక్క వాళ్ళకి ఇవ్వచ్చు, తప్పలేదు, కానీ మీరు సపోర్ట్ చేసే పొజిషన్లో ఉన్నప్పుడు చేయాలి, కానీ మీరు గేమ్ ఆడుతున్నప్పుడు కాదు, మీరు గేమ్లో లేనప్పుడు సపోర్ట్ చేసేటప్పుడు చేయాలి అట్లా అని చెప్పింది. అండ్ బర్నన్న నెంబర్ 1 తోపు తురుము, క్లారిటీ, ఎక్కడ డిస్కషన్ ఆపాలి, ఎక్కడ వరకు చెప్పాలి, ఏంటి అన్నీ నీకు తెలుసు, నువ్వు తోపు తురుము కానీ ఓన్లీ మీ గురించి మీరు స్టాండ్ తీసుకోరని పాయింట్ చెప్పింది. ఇది మొత్తం చెప్పిన తర్వాత మళ్ళీ డిస్కషన్స్ కొన్ని అయినాయి, కానీ అది అవసరం లేదు, మనకి ఎపిసోడ్కి వెళ్ళిపోదాం. ఎపిసోడ్లో ర్యాంక్స్ తర్వాత దివ్యనికిత, తనుజ అండ్ రీతు, వీళ్ళు ముగ్గురు కాదు, తనుజ అండ్ రీతు. దివ్యనికిత ర్యాంకులు ఇచ్చేసిన తర్వాత తనుజ రీతు వాష్రూమ్కి పోయారు. వాష్రూమ్ పోయిన తర్వాత చెప్తుంది అన్నట్టు, హీఈస్ ప్లేయింగ్ హిస్ గేమ్ పర్ఫెక్ట్లీ. అర్థమవుతుందా నీకు? అర్థమవుతుందా? డిమాండ్ పవన్ ఆయన గేమ్ ఆయన మంచిగా ఆడుకుంటుండు కాబట్టి ఆయన సేఫ్గా ముందుకు పోయి నిల్చున్నాడు. నీ ర్యాంకు కింద ఉంది, ఆయన ర్యాంక్ ముందుకు పోవడానికి కారణం ఏంటిది? డిమాండ్ పవన్ తన గేమ్ తను ఆడుకుంటుండు, నీ గేమ్ నువ్వు ఆడుకో. నీకు అర్థమవుతుందా? ఒక పర్సన్ని నువ్వు ఇష్టపడుతున్నావు అని అంటే, ఇంపార్టెన్స్ ఎంత ఇస్తున్నావు అని అంటే, అతని నుంచి కూడా అంతే ఇంపార్టెన్స్ వస్తేనే ఉండాలి, క్యారీ ఫార్వర్డ్ చేయాలి, లేదంటే లేదు. ఇట్స్ వేస్ట్ అని చెప్తాను. అంటే ఏం చేయాలన్నట్టు, అంటే ఈమె చక్కగా ఆడతలేదు కాబట్టి ఆయన కూడా చక్కగా ఆడకుండా కూర్చోన్నా. ఎందుకు చెప్పినావు అక్క? తనుజాక నువ్వే చెప్పాలి. రైట్, నెక్స్ట్ సుమన్ శెట్టి అన్న మంచి ప్లేస్లోకి వచ్చింది కదా, 6వ ప్లేస్లో ఉన్నాడు కదా, అందుకని చెప్పి సుమన్ శెట్టి అన్న దగ్గరికి వచ్చి బర్నన్న, ఇమాన్యుల్ ఇద్దరు కూర్చొని నిల్చొని మాట్లాడుతూ ఉంటారు సోఫా దగ్గర. అంతమందిని దాటుకొని తోసుకొని ఎలా వచ్చావు సుమన్ అని చెప్పి బర్నన్న అంటాడు. ఎందుకంటే సుమన్ అన్న అంటే లాస్ట్లో ఉంటాడేమో అనుకుంటారు కదా, ఏం పర్ఫార్మెన్స్ పెద్ద ఉంటుంది కాబట్టి లాస్ట్లో ఉంటాడు అనుకుంటే, అంతమందిని దాటుకుని ముందుకు ఎట్లా వచ్చినావు సుమన్ అని చెప్పి అంటే, ఇమాన్యుల్ ఉండి ఏం చేసావు సుమన్ అని చెప్పి అంటాడు. ఎవరు? బర్నన్న. అంటే ఇమాన్యుల్ ఉండి ఏం చేయలే, వాళ్ళే ఏదో ఒకటి చేసుకొని వెనక్కిపోయారు, అంతే. లిటరల్లీ దట్స్ ద ట్రూత్. ఈయన ఏం చేయలే, ఈయన ఎక్కడ ఉన్నాలో అక్కడే ఉన్నాడు, కానీ వాళ్ళే ఏదో ఒకటి చేసుకొని వెనక్కిపోయారు అని చెప్పి చెప్తాను అనమాట. నాకు చాలా హ్యాపీ అనిపించింది, ఇమాన్యుల్కి చాలా హ్యాపీ అనిపించిందని అంటాడు. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించిందని మాట్లాడుకుంటూ ఉంటారు. వెరీ నైస్ డిస్కషన్. ఆ తర్వాత ఒక స్కిట్ వేస్తారు సుమన్ శెట్టి అన్న తనుజ, అక్కడ కూడా సూపర్ గమ్మతి. అదేం సినిమా? హిట్ సినిమాలోది కదా, అంతేనా? హిట్ సినిమాలోదేనా? గుప్పడంత మనసా? ఏదో ఒకటి క్లారిటీగా చెప్పండి. దివ్యానికిత టాస్క్ వల్ల ఎవరినైతే టాప్ 7లో పెట్టినో ఆ టాప్ 7 బిగ్ బాస్ మా చెప్తున్నాడు, ర్యాంక్ టాస్క్లో టాప్ 7లో నిల్చున్న వాళ్ళందరూ కెప్టెన్సీ కంటెండర్లు అవుతారు. కానీ ఇక్కడే ఒక తిరకాసు ఉంది. ఆ కాసు ఏంటంటే ఫస్ట్ 5 ఎవరైనా ఒక 5కి మాత్రమే ఆపర్చునిటీ ఉంది. ఇందులో దివ్యానికితకు కూడా ఛాన్స్ ఉంది. నీ ఇష్టం దివ్యానికిత, నువ్వు ఎవరినైనా సెలెక్ట్ చేసుకొని నిన్ను కూడా నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే టోటల్గా ఆ 7 ఈ ప్లస్ 8, ఈ 8 మెంబర్స్లలో 5 తీయాలి అంటే 3 పక్క జరపాలి. 3 పక్క జరపాలంటే 2 ఆల్రెడీ క్యాప్టెన్సీ చేసిన వాళ్ళని పక్క జరిపేసింది. వీళ్ళు పిచ్చింగ్ అంటే వీళ్ళ తరపున వీళ్ళు నన్ను ఎందుకు తీసుకోవాలంటే నన్ను తీసుకోవా ప్లీజ్, ఇట్లాంటివన్నీ ఉన్నాయన్నట్టు. అవన్నీ జరిగినాయి అక్కడ లైవ్లో. అంతా ఇంత పొడుగు డ్రామా కావాలంటే ఏముంటుంది, అవన్నీ ఉంటాయి. అవన్నీ జరిగితే అందులో భాగంగా ఏంది, ఈ పిచ్చింగ్ చేసుకున్నప్పుడు డిమాండ్ పవన్ మళ్ళీ రిక్వెస్ట్ బాగా చేస్తాడు. నేను బాగా చేసిన కదా, కంటిన్యూ చేస్తాను, నాకు అవకాశం ఏం చెప్పి అంటాడు. అందరూ చెప్పుకుంటారు, అబ్బా ఎవరు బాధలు వాళ్ళు చెప్పుకుంటారు. నిర్ణయం తీసుకొని చెప్తానట్టు దివ్యానికిత, నన్ను నేను ఫస్ట్ పెట్టుకుంటాను సార్, నాకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు. సెకండ్ ప్లేస్లో బర్నన్న, థర్డ్ ఇమాన్యుల్, 4th సుమన్ శెట్టి అన్న, 5th తనుజ అని చెప్పింది. ఎందుకు వై నాట్ రీతు అని అంటే, అమ్మో నువ్వు మీ దగ్గర పడితే దుంకుతావు, నీతో పెట్టుకోలేనమ్మా తోసేస్తాయా అని అంటే ఫిట్నెస్కి భయపడ్డట్టుగా అనిపించింది. రైట్, ఫిట్నెస్కి భయపడు కదా, శ్రీజాతో జరిగిన ఫైట్ ఆ బాల్ ఫైట్ చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది మీకు. మధ్యలో వచ్చినా ఏమనుకోకరి, మీరు లైక్ కొట్టడం మర్చిపోయారు కదా, గుర్తు చేద్దామని వచ్చినా జరగా లైక్ కొట్టే ప్రయత్నం చేయరు, అంటే హైప్ కూడా ఇచ్చేయరు, ఓకేనా? అట్నే ఇంకొక మాట, మన వెబ్సైట్ని కూడా విజిట్ చేయరు. మన దానిలో పండగ నడుతుంది కదా, నాన్ వెజ్ ఉంటుంది అనుకుంటారా, వెజ్ కూడా ఉంటుంది చూడుర్రి. మంచి స్వీట్స్, స్నాక్స్ అన్నీ ఉంటాయి. ఓకే, మరి కంటిన్యూ చేద్దాం. ఇక్కడ నేను సంజన గారిని, డిమాండ్ పవన్ని ఎందుకు తీసేసిన అంటే, వాళ్ళు ఆల్రెడీ క్యాప్టెన్ అయ్యారు. సంజన గారి క్యాప్టెన్సీలో హౌస్ హార్మనీ బాగాలేదు, హ్యాపీగా లేదు, అంత పిసిపిసి ఉంది. ఎందుకు నా దానిలో హార్మనీ బాగాలేదని నువ్వెలా చెప్తావు నువ్వు అని సంజనకు అడిగితే, మీరు క్యాప్టెన్ అయ్యండి, మీరే దొంగతనాలు చేశారు అందుకని చెప్పి అంటుంది. ఈ దొంగతనం చుట్టూ తిరుగుతుంది. అందుకే నాగార్జున గారు రేపు స్ట్రిక్ట్గా దొంగతనం గింగతనం నక్కోబై అన్నాడు. చోరుగీరు నక్కోబై, చోరీగిరి నక్కోబై. నెక్స్ట్
ఇక్కడ బట్టలు పోయిన తర్వాత అది ఎతుకుతుంటే అక్కడ ఎవిడెన్స్ 1 అని చెప్పి ఎవరు కళ్యాణ్ తీసుకొచ్చి ఇచ్చిండు. కానీ ఆ ఎవిడెన్స్ 1ని దొరకబట్టింది ఆ మిలిటరీ మ్యాన్ కాదు, సోల్జర్ బాబు కాదు, ప్రియా శెట్టి అక్కడ థర్మకోల్ బాల్స్ పడ్డాయి అని అన్నాక ఆ థర్మకోల్ బాల్స్ అంటే అందులో పెట్టి ఉండొచ్చు అని అది ఎక్కి చూస్తే గట్టిగా ఉందట. సో వచ్చిండు, ఎవిడెన్స్ 1 దొరికింది, ఈ 1 దొరికింది అని చెప్పి వచ్చి ఇస్తాడు. బట్టలు మీ మమ్మీ తీసింది, ఇమాన్యుయల్ మీ మమ్మీ తీసింది అని చెప్పి దివ్యనికిత చెప్తే అంటే అవునా నాకు తెలియదు అంటాడు. అందరికీ తెలుసు దొంగలు, అందరూ దొంగలే, ప్రియాకి తెలుసు, అందరికీ తెలుసు. హరీష్ వచ్చిండయ్యా ఇక్కడ ఇన్వాల్వ్ అయింది కదా, చిల్లర చేష్టలు ఇవన్నీ చిల్లర చేష్టలు ఏందనా, ఏంటిది ఇవన్నీ అసలు అంటే రీతు ఉండి ఒక్కరి వల్ల అయితే కాదు ఇదే అంటది. ఎందుకు రీతుకు తెలుసు ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఒకరి వల్ల అయితే కాదు అంటే గుమ్మడికాయలు దొంగ ఎవరైతే భుజాలు దొరుకున్నట్టుగా ఈయన కూడా ఇవాళ సంజన గారి మీద స్కెచ్ చేస్తాడు కదా దొంగతనం గురించి, అందుకని చెప్పి అనిపించిందో ట్రిగ్గర్ అయింది అనిపించింది. ఏం మాట్లాడుతున్నారు మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు ఏంటి, ఏం మాట్లాడుతున్నారు, ఎవరిని బ్లేమ్ చేయడానికి చూస్తున్నారు మీరు అని అరుస్తాడు. నేను మిమ్మల్ని అనలేదంటే ఎవరు అంటున్నారు మీరు, గుమ్మడికాయలు దొంగ. దివ్యానికిత నాకు తెలుసు సంజన గారు తీసుండొచ్చు అంటే ప్రియ ఉండి నేను చూశాను అంటే అవునా చూసారంటే నేను చాలామంది చూశారు అంటే చాలామంది ఎవరు చూశారు మరి చెప్పొచ్చు కదంటే అంటే ఆమె చేసింది కానీ అందరూ చూశారు కానీ అనుకుంటూ చెప్తుంటే అట్లా కాదు చూసిన వాళ్ళు చెప్పాలి కదా అని. ఇక బర్నాన్ నుండి అక్కడ నిల్చొని ఉంటాడు. ఇమాన్యుల్ ఎవరెవరికి తెలుసు అని చెప్పి ప్రియాని అడుగుతుంది. దీవెనకి తాడితే చాలామందికి తెలుసు అంటే శ్రీజకి తెలిసి ఉండొచ్చు, ఇమాన్యుల్కి కూడా తెలుసు అంటది. అనగానే టక్కన బర్నాన్నకి అబ్బా ఇన్వాల్వ్ అయ్యాడా, ఇలాంటి వాటిల్లో ఇన్వాల్వ్ కాడేమో అనుకున్నా, ఇన్వాల్వ్ అయ్యిందా అనుకుంటాడు. ఏమవుతుందిలే అన్న పెద్ద విషయం కాదులే కానీ అక్కడ ఇమాన్యుల్ పిలిచిన తర్వాత మేకప్స్ కిట్ ఏదో తీస్తారని అనుకున్నా, అదే అనుకున్నా, ఆట పట్టిస్తున్నారు కదా అని చెప్పి నేను వదిలేసిన, మేకప్ కిట్ అనుకున్నా. నేను అందులో పెట్టిన తర్వాత చూసినానంటే ఏం పెట్టిరో చూసినా అంటే థర్మకోల్ బాల్స్ వచ్చేసి చూసినా అంటాడు. ఆయన వచ్చి థర్మకోల్ బాల్స్ ఎత్తుతూ ఉంటాడు ఆ టైంకి. దివ్యనికితే వాళ్ళందరితోటి ఎగ్ తీస్తే కాఫీ తీస్తే ఓకే అది హౌస్ ప్రాపర్టీ, ఇక్కడ పర్సనల్ వస్తువులు కూడా ఉన్నాయంటే పర్సనల్ ఉన్నాయని నాకు తెలియదు అని చెప్పి శ్రీజ అంటుంది. పర్సనల్ వేర్ రైట్. రీతు సంజన గారు చెప్తుంది, సంజన గారు మీరే తీసిరని తెలుసు ఆయన వాష్రూమ్లో, మీరే తీసిరని తెలుసు, నేను ఒక్కదని చేయలేదు అంటే మీరు ఒక్కరు చేయలేదని తెలుసు, ప్రియ బయట నుంచి కావాలని తెలుసు, శ్రీజ లోపల బట్టలు పెట్టింది తెలుసు, ఇమాన్యుల్ ఇన్వాల్వ్ అయ్యండు, రాము ఇన్వాల్వ్ అయ్యండు, అందరు ఇన్వాల్వ్ అయ్యారని తెలుసు. అంటే నీకు తెలుసు కదా 6 ఇన్వాల్వ్ అయ్యారు, నన్ను గుంపు ఉంది మరి నన్ను ఎందుకు అంటారు అంటే ఆ గుంపు ఎలకలన్నింటినీ పోగు చేసింది మీరే కదా అని చెప్పి అంటారు. రైట్. ఆ తర్వాత క్యాప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అవుతుంది. తప్పిస్తారా గెలిపిస్తారా, రౌండ్కి రూల్స్ మారుస్తూ పోయిండు. అబ్బా బిగ్ బాస్ మా గమ్మత్ చేసింది ఈసారి ఏందో, అందరికంటే తక్కువ ఎవరి దగ్గర బాల్స్ అయితే ఉంటాయో వాళ్ళు అవుట్. ఫస్ట్ రౌండ్లో అదే ఇసిరేస్తే వెల్క్రో ఉన్న బాల్ అక్కడ వెల్క్రో దానికి వాళ్ళు వేసుకున్న కోర్టుకి అతుక్కునేది. ఇది మనం ఎవ్రీ సీజన్లో చూస్తున్నది, గదే టాస్క్ ఉన్నది. అందులో భాగంగా ఎవరు సపోర్ట్ ఎక్కువ వస్తుంది అనేది పాయింట్ కదా, ఎవరికి ఎక్కువ విసురుతూ ఉంటే వాళ్ళకి ఎక్కువ అత్తుకుంటాయి. కాబట్టి ఇందులో భాగంగా ఫస్ట్ సుమనన్నకి ఎక్కువ బాల్స్ అత్తుకున్నాయి, డిఫెండ్ చేసుకున్న సరిగ్గా చేసుకోకపోవడం వల్ల. సెకండ్ రౌండ్లో 21 బాల్స్ తోటి ఎవలీలు ఎలిమినేట్ అయింది సుమనన్న. తర్వాత థర్డ్ రౌండ్లో తనుజ కదా, సెకండ్ రౌండ్లో ఎవరు అవుట్ అయ్యారు, సుమన్ శెట్టి అన్న తర్వాత తనుజ. ఒక నిమిషము ఇమాన్యుల్ సుమన్ శెట్టి తనుజ అంతే. దివ్యానికి అవుట్ అయింది సెకండ్ రౌండ్లో, దివ్యానికి అవుట్ అయింది. థర్డ్ రౌండ్లో తనుజ అవుట్ అయింది. ఫోర్త్ రౌండ్లో బర్నీ వర్సెస్ ఇమాన్యుల్ జరిగింది, ఇమాన్యుల్ గెలిచిండు. దారుణం ఇది చాలా దారుణం. నాకు అసలు ఎవరు సపరేట్ చేయలేదు, ఎవ్రీబడి సపోర్టెడ్ ఇమాన్యుల్ ఓన్లీ అని. అసలు ఇట్లాంటిది వస్తుందని చెప్పి బిగ్ బాస్ రౌండ్కి మారుతూ పోయింది. యాక్చువల్లీ లాస్ట్ రౌండ్కి అంతకంటే ముందు రౌండ్కి మొత్తం ఇమాన్యుల్కి సపోర్ట్ చేస్తున్నారు, అందరూ నన్ను టార్గెట్ చేస్తున్నారు అంటున్నారని బిగ్ బాస్ ఏమంటాడంటే, బర్నీ ఇమాన్యుల్ ఈసారి మీకోసం ఆడి మీకోసం సపోర్ట్ చేయడానికి ఇద్దరిని ఎంచుకోవచ్చు అంటే అప్పుడు ఇమాన్యుల్ ఉండి శ్రీజాని డిమాన్ పవన్ని సెలెక్ట్ చేసుకుంటాడు. అదే బర్నాన్ నుండి దివ్య అండ్ రాముని సెలెక్ట్ చేసుకుంటారు. దివ్య అండ్ రాము అంత టక్కన దివ్య అంత ఫాస్ట్గా కొట్టగలుగుతుంది దివ్యనికిత చెప్పలేము. అటు రాము కొంచెం మబ్బు ఉంటాడు. ఇక్కడ ఇతను సెలెక్ట్ చేసుకున్న దానిలో పవన్ కొంచెం మబ్బు ఉన్నా కానీ శ్రీజ చాలా యాక్టివ్. సో శ్రీజ అంటే ఇప్పుడు ఈ లెక్కన చూస్తుంటే శ్రీజ సంజనాని క్యాప్టెన్ చేసింది, శ్రీజ ఇప్పుడు ఇమాన్యుల్ క్యాప్టెన్ చేసింది. వాట్ ఏ వండర్. సరే ఇమాన్యుల్ క్యాప్టెన్ అంటే థ్యాంక్ యూ అందరు సపోర్ట్ వల్లనే అయినా నేను థ్యాంక్ యూ సో మచ్ అని అది క్యాప్టెన్సీ బాండ్ పెట్టిన తర్వాత ఎంబటే దివ్యనికిత తీసుకుని పోయి కూర్చోబెట్టింది. చెప్తున్నా పనిష్మెంట్ అయితే కావాలి అంటే సంజన ఉండి ఎక్స్ప్లెయిన్ చేస్తానట్టు. అంటే ఇప్పుడు నువ్వు 3 వారాలు బయట ఉన్నావు, చూసావు మమ్మల్ని, మేము ఎట్లా రియాక్ట్ అవుతామో నీకు తెలుసు. అదే మరి నువ్వెట్లా రియాక్ట్ అవుతావో మాకు తెలియద్దా? నీ రియాక్షన్ కోసమే నువ్వు బట్టలు దొంగతనం చేస్తే నువ్వు ఏడుస్తావా,
అడుగుతావా, స్టోరీలాగా అందరికీ చెప్తావా, అసలు నువ్వేం చేస్తావు, ఎట్లా రియాక్ట్ అవుతావు అని చెప్పి తెలుసుకోవాలని నాకు అనిపించింది. అందుకే చేసినాను. అందుకే చేస్తుంది కూడా ఈమె. ప్రతి దగ్గర కూడా ప్రతి ఒక్కరి గేమ్ని బయట పెట్టిందంటే ఖచ్చితంగా సంజన గల్రాని, బిగ్ బాస్ 9కి రాని. నిజం చెప్తున్నా భయ్, సుమనన్న అసలు ఓపెన్ కాకపోయేటోడు. సుమనన్న సైలెంట్గా ఉన్నాడు అంటే కథం ఆయనది ఏదో ఒకటి లేపేస్తుంది, ఆయన బతిలాడుకోవడానికైనా బయటకు వస్తాడు ఆ టైంలో. ఆ తర్వాత టాస్క్ ఎవరు నాకు సపోర్ట్ చేయలేదని బర్నన్ అంటాను లాస్ట్. నాకు అది నచ్చలేదు, ఎందుకంటే సపోర్ట్ చేసే విధంగానే మార్చారు. మీ సపోర్ట్ని మీరు తీసుకోండి, ఇద్దరిద్దరిగా పెట్టుకోమని చెప్పిన తర్వాత నాకెవరు సపోర్ట్ చేయాలని అనడం కరెక్ట్ కాదు. లాస్ట్ దాకా అయితే ఇద్దరు వచ్చారు కదా, అక్కడనే కదా గేమ్ అంతా. ఆ తర్వాత ఒక స్పాన్సర్ సత్య అనే కంపెనీకి సంబంధించిన స్పాన్సర్ టాస్క్ వచ్చింది. ఆ టాస్క్లో మంచిగా 3 బ్యాచ్లకి టీవీ వచ్చింది, ఒక బ్యాచ్కి మిక్సీ, ఒక బ్యాచ్కి అదేంటి వాటర్ ప్యూరిఫైయర్ వచ్చింది. వెరీ నైస్. ఆ తర్వాత అందరూ పండుకున్నారు. మధ్యరాత్రి లేపి అని లేపితే అందరూ లేవడం జరిగింది. ఇక్కడ జరిగిన తర్వాత మీకు అందరికీ ఒక సర్ప్రైజ్ ఏంటంటే, చక్రవ్యూహం మొదటి భాగంలో దివ్య వచ్చింది. రెండో భాగంలో ఒకరిని ఎలిమినేట్ చేయాలి. రెడ్ సీట్స్ వచ్చిన వాళ్ళకి ఇంతవరకు ప్రయోజనం ఇవ్వలేదు కదా. రెడ్ సీట్ వాళ్ళంతా పోయి కూర్చుని ముచ్చట పెట్టుకొని ఒకరిని తీసేయడానికి పెట్టుర్రి అని చెప్తే అందరూ కలిసిపోయి ముచ్చట పెట్టుకున్నప్పుడు నాకు హరీష్ ఏమని చెప్తుండే, ఇదేమన్నా దొంగల షోనా మనం ఇవాళ మాట్లాడుకున్నాం పొద్దుగాలనుకుంటా. ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ కూడా పెట్టిన నిన్న నైట్ ఎపిసోడ్ తర్వాత. ఏంది దొంగతనాలు, ఇది అసలు బాగుందా, అసలు ఏందో సైకో కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ లెక్క ఉంది ఇది, రిపీట్గా ఇదే అవుతుంటే కరెక్ట్గా ఇవాళ దివ్యనికితకి చేస్తే అసలు రాగానే ఆ అమ్మాయి ఇది చేయడం కరెక్టా అని చెప్పి అనడం. డిమాండ్ పవన్ నుండి ఎవరైనా ఆమెకి నచ్చకపోతే ఎవరికైనా ఆమెతో గొడవ అయితే వాళ్ళకి పర్సనల్గా టార్గెట్ పెట్టుకొని చేస్తుంది, అదొకటి నచ్చట్లేదని. రాము ఉంటే ఆమె సేఫ్ గేమ్ ఆడుతుంది. సేఫ్ గేమ్ అంటే మీనింగ్ తెలుసా? ఆమె సేఫ్ గేమ్ ఆడుతుందా? అసలు గేమ్ తెలుసా ఆయనకి అనిపించింది నాకు. సేఫ్ గేమ్ ఆడుతుంది ఏంది? రాము అక్కడ ఎవరినైనా హౌస్ నుంచి ఎలిమినేట్ చేయడానికి సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే పర్ఫెక్ట్ గేమ్ ఆడిన వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి, వీళ్ళందరూ కూడా ఎవరైనా. అండ్ కాంపిటీషన్లో లేని వాళ్ళని తీసేయాలి. కానీ ఇక్కడ ఏం చేస్తారంటే కాంపిటీషన్లో హెవీ కాంపిటీషన్ అనుకున్న వాళ్ళు, లేదంటే ఫుటేజ్ గ్రాబర్స్, కంటెంట్ ఈజీగా క్రియేట్ చేయగలిగే వాళ్ళను కాంపిటీషన్గా వీళ్ళు ఫీల్ అయ్యారు. అయితే ఇక్కడ రాము చెప్తున్న పాయింట్ ఏంటి, సేఫ్ గేమ్ ఆడుతుంది తను. యాక్చువల్గా సంజన సేఫ్ గేమ్ ఏ రోజు ఆడలేదు. అసలు ఆమెతో పెట్టుకోవడానికి భయపడి వీళ్ళు సేఫ్గా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు. అసలు ఆమె దగ్గర నుంచి సేఫ్ గేమ్ అనే పదం రాలేదు, సేఫ్ గేమ్ ఏ రోజు ఆడలేదు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంది, ఆమెకి ఎవరు ఫేవర్ ఉంటే వాళ్ళ సైడే మాట్లాడితే వాళ్ళ సైడే ఉంటుంది, వాళ్ళ కోసమే చేస్తుంది, వాళ్ళ కోసం అన్ని అంతే కదా. ఇప్పుడు రాము ఉన్నాడు, బర్నీ కోసం అన్ని చేస్తలేడా? తనుజ బర్నీ తిరిగినప్పుడు తనుజతో పంచాయతీ అయింది. అండ్ మూడో పాయింట్, నన్ను తక్కువ చేసి మాట్లాడుతుంది. యాక్చువల్లీ ఆ లీనియస్, ఆ ఫ్రెండ్షిప్, ఆ బాండింగ్, రామయ్య అనుకుంటుంటే ఆ సంజన గారు మంచి క్లోజ్ అయ్యారు. ఇక భరణాన్ని ఏం చెప్తాడు, ఆమె వల్ల డిస్టర్బెన్స్ పెరిగిపోతుంది, దొంగతనాలు పెరుగుతున్నాయి. ఈరోజు ఆ దివ్యనికిత ఇవాళనే వచ్చింది, పాపం ఆమెని అంత సఫర్ చేసింది, ఆమె చాలా సఫర్ అయిపోయింది, ఇదంతా కలెక్టివ్ డెసిషన్ అని భరణాన్ని చెప్తాడు. ఇక ఇక్కడ కళ్యాణ్ది చెప్పుకోవాలి. కళ్యాణ్ ఎన్ని చెప్తాడు తెలుసా, నాకైతే అతను కొట్టే డైలాగులన్నీ ఆయనకే సెట్ అవుతాయి కదా అనిపించింది. లైక్ ఒకటి, ఈ హౌస్లో ఏదైతే వద్దనుకుంటున్నారో, ఎలాంటి వాళ్ళు లేకుంటే ఇంకా హ్యాపీగా ఉండగలుగుతామో, ప్రశాంతంగా ఉండగలుగుతామో అలాంటి వాళ్ళని పంపించాలని అనుకుంటున్నాం. అండ్ గొడవలు లేకుండా ఉండాలి. అలాంటి వాళ్ళు వెళ్ళిపోతే గొడవలు చాలా వరకు తగ్గుతాయి. ఈమె చేసే పనుల వల్ల నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి, డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయి సంజన గారు చేసే పనుల వల్ల. సో ఆమె ఎలిమినేట్ కావాలని చెప్పిండు. ఈయన చేసిన పనుల వల్ల పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయా యూత్కి? ఈయన డిస్టర్బెన్స్ ఏం చేస్తలేడా హౌస్కి? ఈయన ఉండడం వల్ల ఏం గొడవలు రాకుండా ఉంటున్నాయా? ఎందుకంటే ఈయన గొడవలు రానియడం, అమ్మాయిలతో ఉండి అలా సైలెంట్గా ఉంటాడు కాబట్టి ఏ గొడవ రాకుండా ఉంటుంది. సరే, ఆ తర్వాత ఇక సంజన నేను మాట్లాడొచ్చా అంటది బిగ్ బాస్ని. చెప్పండి అంటాడు. అనగానే ఇక చెప్తుంది సంజన, ఈరోజు నేను ఒంటిగా ఏం చేయలేదు, ఈరోజు చేసింది నేను ఒక్కదాన్ని కాదు, కానీ వీళ్ళంతా నన్నే టార్గెట్ చేస్తున్నారు, నన్నే కార్నర్ చేస్తున్నారు. నాకేమనిపిస్తుందంటే ఈరోజు థర్డ్ ర్యాంక్ వచ్చింది నా ఒక్కదానికి ఇందులో ఉన్న వాళ్ళు కాబట్టి, సో నేను హెవీ కాంపిటీషన్, దివ్యనికిత ఇచ్చిన థర్డ్ ర్యాంక్లో నేనే హెవీ కాంపిటీషన్ అని ఫీల్ అవుతున్నా కాబట్టి నన్ను తీసేయాలని చెప్పి కార్నర్ చేసి పంపిస్తున్నారు అన్న ఫీలింగ్ వస్తుంది. నేనైతే సోలో ప్లేయర్ని, నేను అసలు ఆట పర్ఫెక్ట్గా ఆడినా, నా 100% కాదు 500% ఇచ్చిన. నేను ఎవరు అరిచి మాట్లాడలేదు, నేను ఎవరితో మాట్లాడిన ఆమెతో కూడా నేను కూర్చున్నా, ఎవరు దివ్యనికితతో కూడా కూర్చున్నా, మాట్లాడినా, సెట్ చేసినా అంతా అయిపోయింది. అండ్ నేను ఎప్పుడూ అరిచి మాట్లాడలేదు, స్వీట్గానే మాట్లాడినా, నా ఇంట్లో వాళ్ళతో ఉన్నట్టుగా ఎట్టయితే ఉంటుందో అట్టే మాట్లాడినా. నేను నెగిటివ్ క్యాండిడేట్ అయితే కాదు, నేను నాటీ క్యాండిడేట్ని. ఇల్లు బయట వెళ్ళడం అనేది మాత్రం కరెక్ట్ కాదు అని చెప్తుంది. ఈ ఇంటికి నేను చాలా ఇచ్చిన 500% ఇవ్వడానికి ట్రై చేసిన అని చెప్పి అనేది కరెక్ట్. 500% ఇచ్చిందబ్బా, 2-3 కాదు. రైట్.
రైట్ బయట ఇక్కడ ఇమాన్యుల్ ఏడుస్తున్నాడు. రే ఇమ్ము ఏడవకరా, నువ్వు ఏడిస్తే నేను ఏడుస్తా, ఇమ్ము ఏడవద్దురా ప్లీజ్, ఏడవకరా నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది అని చెప్పి లిటరల్లీ అక్కడ ట్రూ క్రై. కానీ ఆ తర్వాత కూర్చుని ఆలోచిస్తే ఏం పర్లేదు వచ్చేస్తుందిలే అన్న ఫీలింగ్ వస్తుంది. ఈ గ్యాప్లో చూడరా దోమ కుట్టింది, నేను ఇక్కడ మాట్లాడుతున్నా కదా మళ్ళీ వేసుకున్నట్టుంది, ఏ టైం ఫ్రేమ్లో వేసిందో ఏమో. రైట్ నెక్స్ట్ నువ్వు శ్రీజ నువ్వు వాడితో ఉండి ఇమ్ముతోటి అని చెప్పి శ్రీజకి చెప్తుంది. రేయ్ నేను వెళ్ళిపోతున్నా, నువ్వే గెలవాలిరా కప్పు, నేను లేను, కప్పు నీదే, కప్పు నువ్వు కొట్టాలి, నేనుంటే నాదే, నేను లేకపోతే నీదే అని చెప్పింది. ఫ్లోరా ఉండి వి విల్ మిస్ యూ అని చెప్పి హక్ చేసుకోవడం. ఆ తర్వాత కళ్యాణ్ తోటి కనిపించు బాగా అని చెప్తుంది. అట్నే రీతుతోటి ఎవరిని గుద్దబాక గుగ్గు కొడుతున్నావు అని చెప్పి ఎవరిని కొట్టద్దు అని చెప్తాను. రే ఇమ్ము ఏడవద్దురా నువ్వు గెలవాలరా అంటే అందరూ వెళ్ళిరబ్బా సాగనంపడానికి. హైలైట్ ఏంటంటే అందరూ సాగనంపడానికి వెళ్ళారు, హరీష్ మాత్రం వెళ్ళలే, అవసరం లే అన్నట్టుగా ఉన్నాడు. ఆ తర్వాత ఇమాన్యుల్ ఎవరేమనుకున్నా అంటే సంజన గారు వెళ్ళిపోయిన తర్వాత ఎవరేమనుకున్నా షో కోసం నేను చేస్తా, నెగిటివ్ అయినా పర్లేదు, ఎట్లా వెళ్ళినా పర్లేదు, నేను షోకి ఇస్తా అని చెప్పి ఎవరన్నా ఉంటారన్నా. అసలు అలాంటి మైండ్ ఎవరికైనా ఉంటుందన్నా, ఒంటరిని అయిపోయినా అన్న ఫీలింగ్ వస్తుందన్న. మీకు విషయం చెప్పాను, ఆమె రోజు ఫస్ట్ 2 వారాలు కూడా ప్రతిరోజు రాత్రి ఏడుస్తూనే ఉండేది, ఏడ్చేది ప్రతిరోజు రాత్రి అంతా ఏడ్చేది, చెద్దరు కప్పుకొని బ్లాంకెట్ కప్పుకొని ఏడుస్తూ ఉండేది అసలు. కానీ మార్నింగ్ మళ్ళీ షో మీద పడనీయకపోయేదన్న. 2 వారాల తర్వాత నేను రోజు రాత్రి వెళ్ళి ఒక 1/2 అవర్ నవ్వించి ఇప్పుడు పడుకో అమ్మా అని చెప్తే హ్యాపీగా పడుకోవడం స్టార్ట్ చేసింది. అంటే రోజు రాత్రి ఏడుస్తూ కూర్చుండేది. అసలు ఎప్పుడు ప్రశాంతంగా పడుకోలేదన్న, స్టార్టింగ్ అంతా కూడా ఏడుస్తూ ఉండేది. కానీ షో మీద మాత్రం అసలు పొద్దున్న లేవగానే ఫ్రెష్ ఫేస్తో లేచి అసలు షో మీద కొంచెం కూడా ఎఫెక్ట్ పడనీయకపోయేది అని చెప్పి సింపతి అనేది నిజంగా అంటే సింపతి ఎంత గెయిన్ చేయొచ్చు ఆమె చేయదు. ఇక అక్కడ నాకు ఆమె మిస్టేక్లు చేస్తూ ఉండేది కన్నా నా మీద తప్పు పడుతుందేమో అని చెప్పి, ఒరేయ్ నేను తప్పు చేస్తుంటాను నువ్వు రావద్దురా అని చెప్పి నన్ను దూరం పెట్టేది, అనవసరంగా నీ మీద వస్తుంది అని చెప్పి మజ్జా ఉండేదన్న ఆమె ఉంటే, మజ్జా. అందుకే ఆమెకి నేను ఫ్యాన్ అయిపోయాను అని చెప్పి ఇవన్నీ బాధపడితే చెప్పిండు. ఇందులో నాకు ఎక్కడా కూడా అంటే ఆమె రిటర్న్ వస్తుంది అని తెలిసినా కూడా చెప్తుండు ఫేక్ తాండు అన్న ఫీలింగ్ రాలేదు. రిటర్న్ వస్తుందని అనిపిస్తుండొచ్చు మనసులో, కానీ ఎమోషన్ అయితే నిజమేమో అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. లేదు అది నిజం అనిపించేంత ట్రూగా యాక్ట్ చేసిందనంటే హ్యాట్స్ ఆఫ్, దానికి కూడా హ్యాట్స్ ఆఫ్. కానీ నాకైతే ఈ చెప్పిన ప్రతి మాట కూడా నిజమే కదా, వీళ్ళిద్దరి మధ్యలో ఆ బాండు, ఆ ఫ్రెండ్షిప్, ఆ ఎమోషన్, తల్లి కొడుకుల బాండు కావచ్చు, ఆ కామెడీ, ఆ ఫన్, ప్రతిదీ కూడా వీళ్ళిద్దరి మధ్య చాలా బాగుంది స్టార్టింగ్ నుంచి వీళ్ళిద్దరే కాంబినేషన్లో. ఇక్కడ ఈయన ఏడుస్తుంటే అక్కడ సీక్రెట్ రూమ్లో అక్క కూర్చోండి, రే ఏడవకరా స్టూపిడ్, వస్తారా నేను మళ్ళీ వస్తాను ఏడవకరా, బిగ్ బాస్ నేను తప్పు మనిషి కాదు బిగ్ బాస్, నేను నాటి అని చెప్పుకుంటాను. ఇక భరినా నుండి స్ట్రాంగ్ ఫీల్ ఉంది ఆమె రిటర్న్ వస్తుంది అని అంటాడు. అనగానే భరినన్న కమ్ బ్యాక్ ఇస్తుంది అని ఎట్లా అంటున్నావు అన్న, మరి కమ్ బ్యాక్ ఇస్తుంది అనుకున్నప్పుడు ఎందుకు పంపించావన్నా నువ్వు అని చెప్పి ఆయన మీద కోపం వచ్చింది. యాక్చువల్లీ అక్కని మొత్తం అందరికీ ఆపోజిట్లో నిలబెట్టేటట్టుగా తయారు చేస్తాడు బిగ్ బాస్. మీకు అర్థమవుతుందా? మొత్తం ఒక సైడ్ వన్ సైడ్ ఇటు సైడ్ తిప్పి ఆపోజిట్లో అందరిని అటు సైడ్ తిప్పి వచ్చిన తర్వాత మొత్తం బొబ్బ లేపుతుందో లేదంటే మళ్ళీ సైలెంట్ కిల్లర్ రాగానే ఇట్లా చూసుకుంటూ తన పని తను నైస్గా చేసుకుంటూ పోద్దో చూడాలి. రైట్. ఆ తర్వాత ఇక్కడ హరీష్ ఆల్రెడీ అక్కడ రాముతుడు అంటుంటాడు, ఏమంటాడు, ఎక్కడికి వెళ్ళారు బ్రదర్ వచ్చేస్తారు, సీక్రెట్ రూమ్లో ఎక్కడో ఉంటారు, నాకు అనిపిస్తుంది వచ్చేస్తారులే అని అంటే రాము ఉండి నాకు కూడా అదే అనిపిస్తుంది అన్న, నీకు కూడా అదే అనిపిస్తుంది అంటే ఇప్పుడు చూడు ఎంబటే డిమాండ్ పవన్ చూపిస్తారు మనకి. డిమాండ్ పవన్ రీతు ఏం చేస్తారు, చాలా మంచిది, ఇరిటేట్ చేసినా అన్నోయి చేసినా కానీ ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తుంది, చాలా మంచిది, చాలా అసలు ఆమెలాగా ఆమె ఉంటుంది, ఎక్కడ కూడా అబద్ధం ఆడదు, ఎక్కడ కూడా అంటే ఫేక్ క్యారెక్టర్ కాదు అది అనుకుంటే ఇక్కడ మాట్లాడుతుంటారు. డిమాండ్ పవన్ నుండి చాలా మంచిది, షీఈ్ వెరీ గుడ్ గర్ల్ అని చెప్పి చెప్తారు. గుడ్ గర్ల్ పెద్ద ఆమె రెస్పెక్ట్, మిగతా వాళ్ళు యాక్ట్ చేస్తారు కానీ ఈమె చెయ్యదు అని చెప్పి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటా ఉంటే చూసి వీడు ఉన్నాడు కదా, వీడు అందరూ అమ్మాయిలతో ఆడుకుంటాడు, అందుకే వీడిని నేను తమ్ముడు చేసి దూరం పెట్టా. సారీ ఇక్కడ రాముది ఉంటుంది అబ్బా, ఇక రాముడు చెప్పేసుకుందాం. ఇది ఎండ్ డైలాగ్ ఏంటంటే, ఇది క్రియేటివిటీ అన్న, ఇది ఎంటర్టైన్మెంటా, ఇలా ఎంటర్టైన్మెంట్ చేస్తారా ఏందన్నా ఇది, ఇలాంటి చీప్ ట్రిక్స్ అట్లా అంటే అందరూ ఇవే చేస్తారు కదన్నా, ఇట్లాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయడం నాకు రాదన్న అంటాడు. అనగానే అలాంటి మైండ్ సెట్ కాదు నాది అనగానే అవును బ్రదర్ నాది కూడా అలాంటిది, నాకు కూడా చీప్ ట్రిక్స్ రావు అనుకుంటా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. వస్తుంది ఆగు రామయ్య చెంబీస్త్రీ. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టే ప్రయత్నం చేయండి, సరేనా?
అట్నే హైప్ అనేది కూడా ఇచ్చే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, షబ్బా ఖైర్.